అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు. అవును, పెద్దలు ఈ మాటను ఊరికే అనలేదు. ఏది మంచి ఏది చెడో తెలుసుకోవాలన్నా ఇదే చెబుతుంటారు. ఇప్పుడు గులాబీ పార్టీకి ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. సీఎం సొంత ఇలాఖా గజ్వేల్ నియోజకవర్గంలోనే అసంతృప్తులను బుజ్జగించేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు అంటే పరిస్థితి అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సొంత కేడర్ నుంచే ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందో కళ్ళకు కడుతోంది. మరి ముఖ్యమంత్రికే ఇలాంటి గడ్డు కాలం ఉందంటే మిగతా నేతల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగే సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆశావహులు ఈసారి రెబల్స్గా పోటీ చేస్తామని ప్రకటిస్తుండడం గులాబీ పార్టీకి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లకి ఫిట్టింగ్ పెడుతుండడం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా కారులో సనుగుడు. 5 నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి. సిట్టింగ్లకే సీట్లు దక్కడంపై క్యాడర్ గుర్రు. రెబల్స్గా దిగేందుకు కొందరు నేతలు రెడీ. సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలకు ఆగస్టు 21న గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. అందరికంటే ముందే క్యాండిడేట్లను కన్ఫర్మ్ చేసి ప్రజల్లోకి వెళ్లాలని సంకేతాలిచ్చారు. సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, పటాన్ చెరువు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఆందోళన నుంచి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, నారాయణఖేడ్ నుంచి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి టికెట్లిచ్చారు. అయితే ఈసారి సిట్టింగులకే అధికంగా టికెట్లివ్వడంతో ఒక్కసారిగా పార్టీలో ఉన్న అసమ్మతి భగ్గుమంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులని మారుస్తానని ముందు ఊహాగానాలు ఇచ్చారు. అది జరగకపోవడంతో ఆశావహులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ పార్టీలో వర్గపోరు, అసమ్మతి, అసంతృప్తి రగిలుతోంది. దీన్ని ఎలా చల్లార్చాలో అర్థం కాక గులాబీ బాస్ తలపట్టుకుంటున్నారట. టైం చూసి దెబ్బ కొడుతున్నారని ముఖ్య నేతల దగ్గర వాపోతున్నారట కేసీఆర్. అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఒత్తిడితో మారుస్తారని అసంతృప్తులు కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు. బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తగ్గేదే లేదనే సంకేతాలిచ్చారు. బీఫామ్లిచ్చే నాటికి బీఆర్ఎస్ అధినేత నిర్ణయం మారుతుందని వేచి చూశారు. అయితే బీఫామ్ల డెడ్లైన్ కూడా ముగియడంతో అప్పటి వరకు పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు ఒక్కసారిగా స్వరం పెంచుతున్నారు. పటాన్చెరులో మహిపాల్ రెడ్డికి బీఫామ్ ఇవ్వగా నీలం మధు రెబల్గా పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన అనుచరులు, కార్యకర్తలు రోజు ఆందోళనలు చేస్తున్నారు. నీలం మధుకే టికెట్ ఇవ్వాలని పటాన్చెరు నుంచి బీరంగూడలోని మల్లన్న ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. కేటీఆర్కి సుపరిచితుడిగా టికెట్ దక్కుతుందని ప్రచారం చేసుకున్నారు. టికెట్ రాకపోయినా చెప్పిన మాట ప్రకారం ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే రేసులో ఉంటానని నీలం మధు స్పష్టం చేస్తున్నారు. అందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక సంగారెడ్డిలోనూ అదే పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కి టికెట్ రావడంతో భంగపడిన నేతలు పులిమామిడి రాజు బీజేపీలో చేరారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం మాత్రం పార్టీలోనే ఉంటూ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని ఇంకా కోరుతున్నారు. లేదంటే పార్టీలోనే ఉండి చింతా ప్రభాకర్ని ఓడిస్తానని బాహటంగానే చెబుతున్నారు. జహీరాబాద్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్రావుపై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు అసంతృప్తులు. కార్యకర్తల్ని పట్టించుకోరని క్యాడర్ మొత్తం గుర్రుగా ఉంది. అయినా ఆయనకే టికెట్ ఇవ్వడంతో సొంత పార్టీ నాయకులే మాణిక్రావుని వ్యతిరేకిస్తున్నారు. బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భేఖాతరు చేస్తున్నారు. తమను కాదని టికెట్ ఇచ్చారని ఎలా గెలుస్తారో చూస్తామంటూ రెబల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి పార్టీలో చేరిన ఏర్పుల నరోత్తంకి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టి బుజ్జగించారు. మరో నేత ఢిల్లీ వసంత్ తన ఆవేదనని భజన రూపంలో వినిపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు భజన కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై పునరాలోచించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. చివరకు హైకమాండ్ లెక్క చేయకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీ వసంత్ బీజేపీ గూటికి చేరారు. ఈ పరిణామాలు విజయంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అధికార పార్టీ ఆందోళన చెందుతోంది.
ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేని ఓడించి బుద్ధి చెబుతామంటూ హెచ్చరిస్తున్నారు. పార్టీలో ఉంటూనే భూపాల్ రెడ్డి ఓటమికి పరోక్షంగా పనిచేస్తామనే సంకేతాలిస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి సహకరించేందుకు కూడా వెనకాడబోమని నారాయణఖేడ్ గులాబీ శ్రేణులు తేల్చి చెబుతున్నాయి. ఆందోళనలోనూ చంటిక్రాంతి కిరణ్ అభ్యర్థిత్వాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండరని, దళిత బంధు సహా అనేక పథకాల్లో అతని అనుచరులు డబ్బులు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని విజయానికి సహకరించేది లేదని గులాబీ శ్రేణులు తేల్చి చెబుతున్నాయి. ఇలా సంగారెడ్డి జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు తెలంగాణ భవన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధికారముందని ఎవరిని లెక్క చేయలేదని, అదే ఇప్పుడు అసంతృప్తి రూపంలో బయటపడుతోందనే టాక్ కూడా నడుస్తోంది.